హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 సందర్భంగా సన్రైజ్ హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ అయితే చాలా తీవ్రంగా చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించి 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడారు. దాని గురించి నిన్న వీడియోలో చెప్పాను. అండ్ అందులో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంలో రావడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పాను. అండ్ రెండోది కూడా మీరు చూసే ఉంటారు, కానీ నేను చూసింది ఎవరు ఎలా ఆడుతుంది నేను చెప్తాను. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, నిన్న బాగా ఆడిన ఇద్దరు ఎవరు అనేది మాత్రం. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఆ లైక్స్తో తెలుసుకోవాలి ఎస్ఆర్హెచ్కి ఎంత ఫాలోయింగ్ ఉందో. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ది మన ఛానల్లో ఉంటుంది. సో నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ కంటే ముందు మనకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే ప్రాక్టీస్ క్యాంప్లో చేరిపోయాడు. అతడైతే ఫైనల్గా రీచ్ అయ్యాడు. సో కొత్త కెప్టెన్ చూడాలి ఎలా అందరినీ సమన్వయం చేసుకొని ఆడతాడు. సో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఏ అండ్ ఎస్ఆర్హెచ్ బి నిన్న జరిగింది. సో దాంట్లో మళ్ళీ ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ వచ్చాడు ఈసారి, అండ్ ఐడెన్ మార్కరమ్ వచ్చాడు. అండ్ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం బౌలింగ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ ఏ ఉన్నప్పుడు భువనేశ్వర్ కుమార్ నిన్న మాత్రం బౌలింగ్ ఫెంటాస్టిక్గా వేశాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్కు ట్రావిస్ హెడ్ అండ్ ఐడెన్ మార్కరమ్ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అండ్ అసలు రన్స్ చేయలేకపోయారు. నిజం చెప్పాలంటే మంచి స్వింగ్తో బౌలింగ్ వేశాడు భువనేశ్వర్ కుమార్. నిన్న ఫెంటాస్టిక్ అనిపించింది. అతను మళ్ళీ చివరిలో కూడా బౌలింగ్ వేశాడు. సో మొత్తానికైతే కంట్రోల్లో ఉంది. అతడైతే తన ఫామ్లోనే ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. అండ్ ఆకాష్ సింగ్ కూడా బౌలింగ్ వేశాడు. అండ్ ఆకాష్ సింగ్ స్టార్టింగ్లో బాగానే బౌలింగ్ చేశాడు, తర్వాత విపరీతంగా రన్స్ అయితే ఇచ్చాడు. సో మొత్తానికైతే ఆకాష్ సింగ్ బౌలింగ్ నిన్న అంత బాగా అనిపించలేదు నాకు. సో మొత్తానికి పర్లేదు వేశాడు, కానీ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు ఆకాష్ సింగ్ది. అండ్ నటరాజన్ కూడా బౌలింగ్ విషయానికి వస్తే నటరాజన్ నిన్న పర్లేదు అనిపించాడు. రన్స్ అయితే తక్కువగా ఇచ్చాడు, కాస్త యార్కర్ కూడా ట్రై చేశాడు. అండ్ మంచి ఫామ్లో అనిపించాడు. నిన్న సాటిస్ఫాక్షన్గా ఉంది నటరాజన్ బౌలింగ్ అయితే, కానీ అంతలా థ్రెట్లా అనిపించట్లేదు. నటరాజన్ తను వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వికెట్ తీసి ఇస్తాడు అన్నంత కాన్ఫిడెన్స్గా నిన్న బౌలింగ్ అయితే అనిపించలేదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చూద్దాం. సో ఇతడు ఎస్ఆర్హెచ్ ఏ బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలింగ్ వేశాడు. అండ్ మొత్తానికైతే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఎక్స్పెన్సివ్ అయ్యాడు. కాస్త ఎక్కువగానే రన్స్ ఇచ్చాడు నిన్న. అండ్ బౌలింగ్ కూడా కొన్ని బాల్స్ చాలా సూపర్గా వేశాడు, కానీ అవలీలా హిట్టింగ్ అయితే చేశారు. అండ్ ఉనాడ్కట్ చూస్తే మొన్న ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు జేదేవ్ ఉనాడ్కట్ అయితే, కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం కాస్త రన్స్ విపరీతంగా ఇచ్చాడు. ఎందుకంటే బ్యాట్స్మెన్ అతన్ని చితకబాదారు నిన్న. అండ్ ఉనాడ్కట్ బౌలింగ్లో మంచి హిట్టింగ్ చేశాడు. అభిషేక్ శర్మ మొదలైన వారు బ్యాటింగ్ అయితే చాలా బాగా చేశారు నిన్న. సో ఈజీగా వాళ్ళు ఎస్ఆర్హెచ్ బి అయితే గెలవడం జరిగింది. ఉనాడ్కట్ బౌలింగ్లో చాలా ఈజీగా ఆడారు నిన్న. అండ్ షాబాద్ అహ్మద్, సో అతడు తనకు ఇచ్చినంత వరకు బౌలింగ్ బాగానే వేశాడు. షాబాద్ అహ్మద్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ షాబాద్ అహ్మద్ది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇతడైతే ఖచ్చితంగా టీంలో ఉండాలి అని నాకైతే అనిపించిన విధంగా నిన్న అతనైతే బ్యాటింగ్ చేశాడు. అండ్ రాహుల్ త్రిపాఠి కూడా ఉనాడ్కట్ బౌలింగ్లో చాలా మంచి హిట్టింగ్ చేశాడు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే ఉమ్రాన్ మాలిక్ కూడా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. నిన్న సెకండ్ మ్యాచ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఉమ్రాన్ మాలిక్. సో మొత్తానికి బౌలింగ్ చూస్తే మనకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు, కాకపోతే పర్లేదు. అండ్ ఇంత స్కోర్స్ ఎందుకు అవుతున్నాయి అని చాలామందికి డౌట్ రావచ్చు. 190 200 ఈ విధంగా చేజ్ చేస్తున్నారు అంటే ఒకసారి అవుట్ అయిన బ్యాట్స్మెన్ పదే పదే బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రాక్టీస్ కాబట్టి, అందువల్ల స్కోరింగ్ అయితే పెరుగుతూ ఉంది. కానీ బౌలింగ్లో దానివల్ల అయితే కాదు. సో అందుకే మనకు 200 కన్సిస్టెంట్గా ఎస్ఆర్హెచ్ ఏ అయినా బి అయినా కొట్టుకుంటూ పోతున్నారు. నిన్న బి గెలిచింది. అండ్ మీరు చూసినట్లయితే బ్యాటింగ్ విషయానికి వద్దాం. బ్యాటింగ్లో మనకు ట్రావిస్ హెడ్ నిన్న ఫస్ట్ టైం ఆడాడు, కాకపోతే విపరీతంగా ఇబ్బంది పడ్డాడు, ఫ్రీగా ఆడలేకపోయాడు. అండ్ పెద్దగా 4లు 6లు కొట్టలేకపోయాడు. సో అప్పుడప్పుడు కొట్టాడు, కాకపోతే టైం తీసుకున్నాడు, చాలా అవుట్ అవుతూ కూడా ఆడాడు. సో మొత్తానికైతే ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ ఏమంతా బాగా అనిపించలేదు నిన్న. అండ్ ఐడెన్ మార్కరమ్ అతనిలో హ్యాండ్ పవర్ ఉంది, కొన్ని సూపర్ షాట్లు కొట్టాడు. ఐడెన్ మార్కరమ్ పర్లేదు, చాలా బాగా ఆడాడు. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే క్లాసెన్, హెన్రిచ్ క్లాసెన్ అయితే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. యాక్చువల్గా ఇతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్, రియల్ మ్యాచ్లోనే ఆడతాడేమో బహుశా, మనకు తెలీదు. కానీ ప్రాక్టీస్ మ్యాచ్లో మాత్రం ఫస్ట్ దాంట్లో ఫెయిల్ అయ్యాడు, సెకండ్ దాంట్లో 2-3 సార్లు అవుట్ అవుతూ ఆడుతూ అదే 2-3 రన్స్కే అవుట్ అయ్యాడు. సో మొత్తానికి ఏదేమైనా కూడా క్లాసెన్ అసలు మ్యాచ్లో ఆడే ప్లేయర్ కాబట్టి దీన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మొత్తానికైతే ప్రాక్టీస్ మ్యాచ్లో క్లాసెన్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ నితీష్ రెడ్డి. సో నేను ఇతని గురించే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడే టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ బ్యాటింగ్ చేసేటప్పుడు నితీష్ రెడ్డి
చాలా అద్భుతంగా విరుచుకుపడ్డాడు బౌలర్స్ మీద. 4లు 6లు అవలీలా కొట్టాడు. హ్యాండ్ పవర్ ఎక్సలెంట్‌గా ఉంది. ఇతడికి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్‌లో కూడా నిన్న 100% ఇచ్చాడు నితీష్ రెడ్డి. సో ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్‌ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. 50 కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. 6లు కూడా బాదాడు. మంచి మంచి బౌలింగ్‌లో కూడా మంచిగా బ్యాటింగ్ అయితే చేశాడు. అండ్ నిన్న హిట్ అయిన ఇంకొక ప్లేయర్ అభిషేక్ శర్మ. సో ఇతడు నిన్నటి మ్యాచ్లో హైలైట్ అని చెప్పొచ్చు. 70+ కొట్టాడు. 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ప్రతి ఒక్కరు బౌలింగ్ను చితకబాదాడని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. సో నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ప్రతి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డాడు. కాకపోతే అభిషేక్ శర్మ మాత్రం చాలా వలీలగా ఆడాడు. ఆల్మోస్ట్ సెంచరీ చేస్తాడని కూడా నాకు అనిపించింది. ఆ రేంజ్లో ఆడాడు. సో ఇతడికి టీంలో ప్లేస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను పక్కా ఇప్పుడైతే. అండ్ మళ్ళీ చూసినట్లయితే రాహుల్ త్రిపాఠి. సో ఉన్నంతసేపు అద్భుతంగానే ఆడుతున్నాడు రాహుల్ త్రిపాఠి. కాకపోతే మ్యాచ్ ఇన్నింగ్స్ అనేది త్రిపాఠి నుంచి ఖచ్చితంగా రావాల్సింది. అండ్ నిన్న కూడా కొన్ని మెరుపులైతే మెరిపించాడు. హ్యాండ్ పవర్ ఇవన్నీ ఉన్నాయి రాహుల్ త్రిపాఠి దగ్గర. పర్లేదు, బాగానే ఆడాడు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం వాషింగ్టన్ సుందర్. సో సుందర్ బ్యాటింగ్లో అయితే అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆల్రౌండర్ అంటారు కానీ బ్యాటింగ్లో నిన్న అంత నాకైతే ఇతని బ్యాటింగ్ అంత బాగా అనిపించలేదు. బౌలింగ్లో బాగానే బౌలింగ్ చేశాడు. సో ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే సుందర్ బౌలింగ్ బాగానే ఉంది. నిన్న బౌలింగ్ బాగానే చేశాడు. కాకపోతే బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ శాన్వీర్ సింగ్. సో నేను ఎంతో ఎదురు చూసిన ఒక యంగ్ ప్లేయర్ శాన్వీర్ సింగ్. అండ్ ఇతనికి బౌలింగ్ ఇచ్చారు నిన్న. కాకపోతే బౌలింగ్లో అయితే ప్రత్యర్థి టీం ఇతన్ని చితకబాదారు. బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు శాన్వీర్ సింగ్. అండ్ బ్యాటింగ్ దిగాడు. బ్యాటింగ్లో స్టార్టింగ్లో చాలా మెల్లిగా ఆడాడు. సో చాలా బాల్స్ తీసుకుంటూ ఆడాడు. అండ్ అదేవిధంగా హ్యాండ్ పవర్ ఉంది. కాకపోతే సాటిస్ఫాక్షన్గా హిట్టింగ్ లేదు. సో ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడైతే ఈ అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డిలా కన్సిస్టెంట్గా 4లు 6లు కొడుతుంటారో అప్పుడే వాళ్ళను మంచి బ్యాట్స్మెన్లా అనిపిస్తారు. సో ఓవరాల్గా నిన్నటి మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం వీళ్ళిద్దరు హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి బౌలర్ని వీళ్ళు చితకబాదేశారు. అండ్ ఇంకొక బ్యాట్స్మెన్ ఉపేందర్ యాదవ్ అయితే మొత్తానికి వికెట్ కీపర్. ఇతను చాలా సూపర్ వికెట్ కీపింగ్ చేశాడు. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్కు దిగాడు. అండ్ ఉపేందర్ యాదవ్లో చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతడు బ్యాటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ పవర్ బాగుంది. కొడితే 6 అవలీలా వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ఇంప్రెసివ్గా అనిపించిన ఇంకొక బ్యాట్స్మెన్ ఉపేందర్ యాదవ్. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ నిన్న చూస్తున్నట్లయితే వీళ్ళు మ్యాచ్లో ఎలా ఆడతారు అని భయం అవడం మాత్రం సామాన్యమైన ప్రేక్షకులకు ఇది చాలా నార్మల్. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడలేకపోయారు. అండ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూసిన వారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్ చేశాడు. అండ్ నటరాజన్ వేస్తూనే ఉంటాడు. కాకపోతే ప్రత్యర్థులు భయపడేంత బౌలర్ అయితే కాదు నటరాజన్. సో అతడు తన బౌలింగ్ తను చేస్తూనే ఉంటాడు. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. అండ్ ఉమ్రాన్ మాలిక్ పర్లేదు. ఉమ్రాన్ మాలిక్ బాగానే బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ హెన్రిచ్ క్లాసెన్ని కూడా ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా పర్లేదు. సో మొత్తానికైతే నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్లో మనం చూడాల్సింది నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరే హైలైట్ అనిపిస్తారు. మీకు మ్యాచ్ మొత్తం గుర్తుండేది కూడా వీళ్ళిద్దరే. సో మొత్తానికి ఈ విధంగా జరిగింది. అండ్ మీరైతే కామెంట్ చేయండి నిన్నటి మ్యాచ్లో ఎవరు బాగా ఆడారు అనేది.